అందరికీ జై జై శ్రీరామ్. సో ఇవాళ మాతృ దినోత్సవం సందర్భంగా మనందరము కూడా ఈ యొక్క హోమ్ ఫర్ ది మెంటల్లీ ఛాలెంజ్డ్ అండ్ ఓల్డ్ ఏజ్ హోమ్కి మనందరము కూడా ఇక్కడ ఇచ్చేయడం జరిగింది. సో ఇది మనము 12th ఇయర్ 2012 నుంచి ఎవ్రీ ఇయర్ కూడా మనం ఇక్కడికి వచ్చి హనుమాన్ చాలీసా వీళ్ళందరి చేత పాడించి ఇలా కార్యక్రమం చేయడం జరిగింది. ఇవాళ మనకి ముఖ్య అతిథులుగా ఇక్కడికి విచ్చేసినటువంటి అస్మత్ పటేల్ సార్కి, ఎవరైతే ఆయన లవ్ ఫర్ కౌ ఫౌండేషన్ వ్యవస్థాపకులు, అదేవిధంగా ఎన్నో సంస్థలకి గురుకుల్ పాఠశాలలు దేశవ్యాప్తంగా కూడా ఆయన డెవలప్ చేయడం జరిగింది. అందరికీ కూడా నాణ్యమైన విద్య ఉచితంగా రావాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో మన సనాతన ధర్మం కాపాడడానికి ఆయన ఎన్నో సేవలు చేసిన ఆయన ఈరోజు మన దగ్గరికి వచ్చారు. అదేవిధంగా ఈరోజు విచ్చేసినటువంటి మన పహాడి హనుమాన్ ప్రధాన అర్చకులు శ్రీ వెంకటరమణాచారి గారికి, అదేవిధంగా అల్వాల్ హనుమాన్ చాలీసా టీం అధ్యక్షులైనటువంటి నాగేందర్ గారికి, అదేవిధంగా విచ్చేసినటువంటి హనుమాన్ చాలీసా టీం సభ్యులకి, సాయికి, అదేవిధంగా మన హరిప్రసాద్కి, అదేవిధంగా రాజ్ కుమార్, వినయ్, పహాడి హనుమాన్ వినయ్కి, అదేవిధంగా మన సత్యసాయి ఆర్గనైజేషన్లో ఎన్నో సేవలు అందించేటువంటి రేవంత్కి, ఒకసారి చూపించి రేవంత్కి, అదేవిధంగా SBI బ్యాంక్ నుంచి కూడా ఎన్నో సేవలు మన ధర్మానికి కాపాడేటువంటి మధుసూదన్ సార్ గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్కరికి కూడా జై శ్రీరామ్. నిజంగా ఈరోజు వద్దాము అని రాలేకపోయినటువంటి ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఈ యొక్క కార్యక్రమం మనం చేయగలిగాము అంటే అందరూ కలిసితేనే ఇటువంటి కార్యక్రమాలు మనం అందరూ చేయగలుగుతున్నాము. కాబట్టి ఆ ఆంజనేయ స్వామి ఎల్లవేళలా కూడా మనకి స్ఫూర్తినిస్తూ ఉండాలని, మనం ఇంకా ఇటువంటి కార్యక్రమాలు ముందుకు వెళ్తూ ఉండాలని ఇవాళ చూస్తుంటే ఎంతో చక్కగా వాళ్ళందరూ కూడా రామనామాన్ని రకరకాల కీర్తనలు, సినిమా పాటలు కూడా పాడుతున్నారు. నాకు ఇక్కడ అర్థమైంది ఏంటంటే, ఒక ఏజ్ వచ్చేసిన తర్వాత వాళ్ళతో మాట్లాడే వాళ్ళు లేక వాళ్ళ యొక్క బ్రెయిన్ ఏంటంటే ఫాస్ట్గా పనిచేయట్లేదు అనమాట. కాబట్టి మనందరము కూడా మన ఇళ్ళల్లో కూడా మనకి నాన్నమ్మలు, అమ్మమ్మలు అందరూ ఉంటారు కదా. ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క విలువైన సమయాన్ని వాళ్ళతో కేటాయించండి. కనీసం రోజుకి ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు వాళ్ళతో మాట్లాడండి. ఆ మాటే కరువైపోయిందనమాట. ఎలా ఉన్నారు నాన్న మీ అబ్బాయి అంటే, మా అబ్బాయి అంటే పొద్దున్న వస్తాడా, మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపోతాడు, సెల్ ఫోన్ చూస్తూ ఉంటాడు, అంతే తప్ప ఈరోజు తల్లిలు ఆ సెల్ ఫోన్ నేనైతే బాగుంది అనుకుంటున్నారు. కానీ ఇవాళ ఎలా అయిపోయిందంటే అసలు మాట్లాడడమే చాలా కరువైపోయినటువంటి రోజులు అనమాట ఈ యొక్క సైకిలిక్లు. కానీ మనకి చాలా విలువైంది ఏంటంటే ఒక మాట చైతన్యాన్ని ఇస్తూ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీ ఇంట్లో పెద్దవాళ్ళతోటి మాట్లాడండి, కాసేపు కూర్చోండి, వాళ్ళ అనుభవాలు తెలుసుకోండి. బికాజ్ వాళ్ళ దీని నుంచి మనకు రాబడుతూ ఉంటే వాళ్ళ ఆలోచన మేధస్సు ఇంకా పెరుగుతూ ఉంటుంది. అదే మన దేశానికి చాలా 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 అద్భుతమైనటువంటి పునాది. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క మదర్స్ డే సందర్భంగా నేను చెప్పేది ఏమిటంటే, ప్రతి ఒక్కరికి కూడా మీరు అందరూ కూడా ఎప్పుడూ కూడా మీ కలలో కూడా రాకూడదు ఇటువంటి ఆశ్రమాలు మనకి ఇంకా పెరగాలనేసి. ఇవాళ చూస్తుంటేనండి ఒక ఆయన ఉన్నారంటే అండి కొన్ని కోట్లు సంపాదించేశారంట. ఆయన సొంతంగా డబ్బుతోటి ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ కట్టాడంట. వాళ్ళ అమ్మగారిని అక్కడే పెట్టాడంట. సరే అని చెప్పేసి ఆయన అమెరికా వెళ్ళిపోయాడంట. సడన్గా ఫోన్ వచ్చిందంట, మీ తల్లికి బాగాలేదని. ఫ్లైట్ ఎక్కాడు, టక్కని దిగాడంట. అమ్మ ఏంటి కోరిక అన్నాడంట. నాయన 2 కోరికలు ఉన్నాయి రా అందంట తల్లి. ఏంటి నాయన అంటే, ఒకటి నాన్న రాత్రి ఎండకి భరించలేకపోతుందంట, ఒక ఏసీ పెట్టి అందంట. సరేనమ్మా ఇంకోటి ఏంటి, ఇక్కడ ఆకలేస్తుందన్న ఒక ఫ్రిడ్జ్ పెట్టి నైట్ తినడానికి అందంట. ఇవన్నీ ఏంటి నాన్న, లాస్ట్ వీకే నేను వచ్చాను కదా, అప్పుడు నువ్వు చెప్పలేదేంటమ్మా అంటే, ఇది నాకు కాదురా నీకు, రేపు నువ్వు ఓల్డ్ ఏజ్ అయిన తర్వాత నువ్వు వస్తావు కదా అనేసి. సో తల్లి అనేటువంటిది ఎప్పుడు ఆ విధంగా ఆలోచిస్తూ ఉంటుంది. మనందరము కూడా ఇటువంటి ఓల్డ్ ఏజ్ హోమ్స్ అనేటువంటి మన దృష్టిలో కూడా రాకుండా వెళ్ళలా కూడా మనందరం మన తల్లిదండ్రులని కాపాడుతూ అది మన భావి తరాలకి అందించాల్సిందిగా నేను మరొక్కసారి కోరుకుంటూ, ఒక్కరోజు మదర్స్ డే కాదండి, ప్రతిరోజు కూడా మదర్స్ డే. మదర్ అంటే అమ్మ. అటువంటి భరత మాతలో పుట్టినందుకు ప్రతి ఒక్కరూ కూడా మీ రుణం తీర్చుకోవాల్సిందిగా కోరుకుంటూ, బోల్ శ్యావర్ రామచంద్ర की గోమాతా की జై శ్రీరామ్. జై గోమాత. అందరికీ ఇలా మదర్స్ డే శుభాకాంక్షలు. ఇలా మేము ఇక్కడ సుచిత్ర ఓల్డ్ ఏజ్ హోమ్లో వచ్చినాము. ఇక్కడ వచ్చిన తర్వాత చూసిన తర్వాత మనకు చాలా బాధ అవుతుంది. మన ఇంట్లో నుంచి మనం పెద్దవాళ్ళకి ఇక్కడ ఓల్డ్ ఏజ్లో మనం ఇక్కడ పెట్టినాము, కానీ ఇది సరిగా కాదు. మా ఇంట్లో మొన్న గెస్ట్లు వచ్చిండ్రు, 4 పిల్లలు ఉండే, 15 ఇయర్స్ నుంచి 20 ఇయర్స్ వాళ్ళ పిల్లలు.
ఆ పిల్లలకు మనం చూస్తే వాళ్ళకు ఛాయ్ చేయడానికి కూడా రావట్లేదు. భోజనం అయితే వేరే, ఇంత ఏజ్ అయిన తర్వాత వాళ్ళకు భోజనం చేయడానికి రాకపోతే అది ఎట్లా? అది అది ఎవరి తప్పు? వాళ్ళ అమ్మ తప్పు. వాళ్ళ ఇంట్లో పెద్దోళ్ళు లేరు. పెద్దోళ్ళు ఉంటే ఆ పిల్లలకు అంత సంస్కారము ఇదంతా నేర్పిస్తారు. ఇలా పెద్దలు ఇంట్లో లేరని వాళ్ళకు సంస్కారం రావట్లేదు. మనం చాలా ఇది గమనింకా చేయాలి. మన పెద్దలు ఇంట్లో ఉంటే మన పిల్లలకు చాలా సంస్కారాలు వస్తాయి. జై గోమాత.